హలో అండి, నేను మీ మౌనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ జేజీఎం హాస్పిటల్స్. ఈ రోజు మనం పిల్లలు వచ్చే ఫీవర్ అంటే జ్వరం గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు అది ఫస్ట్ ఫీవరా కాదని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఎందుకంటే చిన్నపిల్లల శరీరం నార్మల్ గానే కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట, దానికి కంగారు పడాల్సింది లేదు. రెండోది వచ్చేసరికి నార్మల్గా మీరు యూజ్ చేసే పారాసెటమాల్ సిరప్ ఎన్ని అవర్స్ గ్యాప్ లో తీసుకోవచ్చు అంటే మినిమం 4 to 6 అవర్స్ గ్యాప్ లో తీసుకోవాలి. అది కూడా కరెక్ట్ డోసింగ్ లోనే తీసుకోవాలి అనమాట. ఈ ఫీవర్ వచ్చిన టైంలో మీ పిల్లల మీద ఒంటి మీద టైట్ క్లాత్స్ అలాంటివి, థిక్ క్లాత్స్ అలాంటివి వేయకూడదండి. చాలా పలచటి కాటన్ డ్రెస్సెస్ లాంటివి వేసుకోవాలి. ఫీవర్ వచ్చిన టైంలో మీ పిల్లలకి మీరు వాటర్ అంటే లిక్విడ్స్ లాంటివి కొంచెం అధికంగా తీసుకునేలాగా చేసుకోవాలి. అలాగే కాకుండా ఒకవేళ ఫీవర్ ఇంకా ఎక్కువగా ఉంది అనుకోండి, టెపిడ్ స్పాంజింగ్ అంటారు. అంటే దీన్ని శరీరం మొత్తం స్పాంజ్ చేయడం అనమాట. ఎంత టైం చేసుకోవాలంటే 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, మినిమం ఒక 15 నుంచి 20 నిమిషాలు స్పాంజింగ్ లాంటివి చేయాలి అనమాట. ఈ టైంలో మీరు యూజ్ చేసే వాటర్ ఫ్రిడ్జ్ లో వాటర్ అలాంటివి కాదండి, నార్మల్ ట్యాప్ వాటర్ యూజ్ చేసుకోవాలి. అంటే అది 28 నుండి 30 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అనమాట. అలాంటి ట్యాప్ వాటర్ యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.